రండి మన ధ్యానం కొరకు మరి మరొక శిష్యుని గురించినటువంటి విషయాలు మనం చూసుకుంటా. ఆయన మనం 9వ శిష్యుడు కదా మనం ధ్యానం చేసుకుంటుంది. ఆయన ఎవరంటే జేమ్స్, యాకోబు, అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు. ఇద్దరు యాకోబులు ఉన్నారు కదా యేసు ప్రభు శిష్యుల యొక్క లిస్ట్ లో. అందుకని ఈయన్ని చిన్న యోసేపు అని పిలిచారు. జేమ్స్ ద లెఫ్ట్, జేమ్స్ ద యంగర్ అని పిలిచారు. బహుశా మరి ఈయన మరి పబ్లిక్ లోకి ఎక్కువగా కనిపించడు. ఎక్కడ కూడా దేవుని వాక్యంలో కూడా మరి ఎక్కువగా కనిపించడు. పబ్లిక్ లోకి ఎక్కువగా కనిపించకపోవటాన్ని బట్టో లేకపోతే వయసులో చిన్నవాడైన కూడా ఈ విషయాలను బట్టి ఈయన్ని చిన్న యాకోబు అని పిలిచారు. మరి అంతేకాకుండా ఈయన గురించినటువంటి విషయాలు ఏం దొరుకుతాయి మనకి అనంటే, ఆయన గలిలయ అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు. తర్వాత తన యొక్క తండ్రి పేరు అల్ఫై కుమారుడైన యాకోబు అని రాయబడింది. ఈవెన్ మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి శిష్యుడైనటువంటి మత్తయి కూడా అల్ఫై కుమారుడైనటువంటి మత్తయి అని రాయబడింది. సో అంటే ఏమైనా రిలేషన్ ఉందా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఆ విషయాన్ని మనకి క్లియర్గా లేదు. అయితే అయినప్పుడు కూడా ఈ చిన్న యాకోబు అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు అని స్పష్టంగా రాయబడి ఉంది. మరి తన యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే చాలా విధేయత, తగ్గించుకున్నటువంటి జీవితం కనిపిస్తుంది, భక్తి జీవితం కనిపిస్తుంది. మరి తగ్గింపు, విధేయత, 2 గుణాలు, మరి భక్తి, ఈ 3 గుణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి శిష్యుల యొక్క వరుసలో 4-3 చోట్ల ఆయన రెఫరెన్స్ మనం చూస్తాం ఆయన పేరుతో. అంటే ఎప్పుడైతే శిష్యుల్ని మెన్షన్ చేశారో అక్కడ మనం ఈయన పేరు కూడా చూస్తాం. కొన్ని రెఫరెన్స్లు మరి మనకు కనపడతాయి ఈయన పేరుతో. అంటే శిష్యుల యొక్క లైన్లో కనపడతాయి. మనం చూస్తే కనుక ఈయన గురించినటువంటి ఆయన సేవను గురించి కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఎక్కడైనా మనం చూస్తే కనుక ఏం కనిపిస్తుంది అంటే, ఈయన 12 మంది శిష్యుల్లో ఒకడుగా ఎన్నుకొనబడ్డాడు. అపోస్తల కార్యాలు 1:13 కనిపిస్తుంది. అంతేకాకుండా మత్తయి 13లో కనిపిస్తాయి. అక్కడ కూడా శిష్యుల యొక్క పేర్లన్నీ రాయబడి. మార్కు 3:18లో కనిపిస్తాయి. లోక 6:15లో కనిపిస్తాయి. దాంతోపాటు ఇందాక చెప్పినట్లుగా అపోస్తల కార్యాలు 1:13లో కనిపిస్తాడు. ఇవన్నీ కూడా డిసైపుల్స్ యొక్క నేమ్స్ లిస్ట్, పేర్ల యొక్క పట్టికలు మాత్రమే కనిపిస్తాయి, ఇంకెక్కడ కనిపించవు అసలు. మరి బైబిల్ ఎక్కడ కూడా మరి ఒక మాట కానీ ఆయన గురించి ఆయన ఏదన్నా బోధించినట్లు కానీ లేదా ఒక మాట మాట్లాడినట్లు కానీ, మిగతా శిష్యులు ఉన్నాయి కదా, మరి తోమాను చూస్తే నా దేవా నా ప్రభు అంటాడు. ఎట్లాంటి అంటే కీవర్డ్స్, అంటే ముఖ్యమైనటువంటి మాటలు ఎక్కడ కూడా కనిపించవు. లేకపోతే అద్భుతాలు కానీ ఎక్కడైనా అంటే ప్రభు ఎక్కడైనా బోధిస్తా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు కానీ ఏది కూడా మనకి ఈ వ్యక్తిని గురించినటువంటి సమాచారం దేవుని యొక్క వాక్యంలో మరి రాయలేదు. మరి అందుకని ఈయన్ని కొన్నిసార్లు సైలెంట్ డిసైపుల్, మౌనంగా ఉండేటువంటి శిష్యుడు అని పిలిచారంట. మరి ఈయన్ని ప్రత్యేకంగా పిలవడానికి మరి యాకోబు, యోహాను సహోదరుడైనటువంటి యాకోబు ఉన్నాడు కదా, యాకోబునేమో సన్ ఆఫ్ జబది
జబదయి కుమారుడు అని పిలువబడ్డాడు ప్రతిసారి. ఈ ఈ యాకోబేమో అల్ఫై కుమారుడు అని పిలువబడ్డాడు. ఎందుకు అంటే వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం గమనించడానికి ఆ రకంగా ఎవరి పిల్లలు అనేటువంటి ఒక అడ్రస్ ఇస్తా పిలువబడ్డారు అనమాట. అంతేకాకుండా ఇంకొక యాకోబు కనిపిస్తాడు మనకి ముగ్గురు యాకోబులు స్పష్టంగా కనిపిస్తా ఉంటారు. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు, మనకి యాకోబు పత్రిక రాసినటువంటి యాకోబు. మరి ఎందుకు అంటే ఆ యాకోబు పత్రికని శిష్యుడని యాకోబు రాయలేదు, అది గుర్తుపెట్టుకోండి. యాకోబు చాలా తొలి దినాల్లోనే ఖడ్గం చేత చంపించబడ్డాడు. హేరోదు ఖడ్గం చేత చంపించి సంఘాన్ని బెదిరించడానికి మరి జబదీ కుమారుడైనటువంటి యాకోబు అంటే యోహాను యొక్క సహోదరుడైనటువంటి యాకోబు ఖడ్గం చేత చంపబడ్డారు. అంటే చర్చి యొక్క సంఘం యొక్క ప్రారంభ దినాల్లోనే. అయితే యాకోబు పత్రికను రాసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుకి అంటే మరియకి తర్వాత యేసుక్రీస్తు ప్రభు తర్వాత పుట్టినటువంటి కుమారుడైనటువంటి యాకోబు. సో ఆయనతో కూడా ఈ యొక్క అల్ఫై కుమారుడైన యాకోబు అని ఎందుకు చెప్పబడిందంటే ఆయనతో కూడా అంటే ఆ తర్వాతి దినాల్లో మరి మొదటి యాకోబు చంపించబడిన తర్వాత ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మరియ యొక్క పిల్లలైనటువంటి యాకోబు చిన్న యోసే వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు సహోదరుని యాకోబు కూడా చాలా మరి యాక్టివ్ గానే పరిషత్తులో పాల్పంపులు పొందాడు. ఒక మంచి పుస్తకాన్ని ఒక మంచి పత్రికని మన కొరకు రాశాడు. చాలా విశిష్టంగా ఉంటది ఆ పత్రిక చదివినప్పుడు కూడా. సో ఆయనతో కూడా మరి వేరుగా చెప్పడానికి ఈ అల్ఫై కుమారుడని యాకోబు అని ప్రతిసారి వాడబడింది. మరి ఎక్కువ సార్లు చిన్న యాకోబు అనేటువంటి పదం వాడబడింది. ఎందుకంటే బాగా చిన్నాడు ఇతను. అది ఇందాక చెప్పిన 2 కారణాలు, వయసులో చిన్నవాడని కావచ్చు, లేకపోతే ఎక్కువ పబ్లిక్ లో మనుషుల్లో ఎక్కువ కనిపించడు, ఆయన యొక్క పాత్ర కూడా కనిపించదు, దాని వలన అయినా కూడా కావచ్చు. అయితే ఈయన కనిపించకపోయినప్పటికీ కూడా కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తాడు ఖచ్చితంగా. ఏంటి అంటే చాలా సార్లు మనుషులు ప్రసిద్ధి చెందాలి, నాకు పేరు రావాలి అనేటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. ఎప్పుడైనా వాళ్ళు చేసినటువంటి పనికి ఆ రకమైనటువంటి క్రెడిట్ అంటే ఘనత ఇవ్వకపోతే అక్కడ కార్యనిర్వాహకులు చాలా హర్ట్ అవుతారు. అంటే ఎంత హర్ట్ అవుతారంటే రిటైర్డ్ హర్ట్, ఇంకెప్పుడూ పనిచేయరు. అటువంటి సందర్భాలు మనందరి జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి చెందాల్సిన ఘనత వాళ్ళకి బహిరంగంగా ఇవ్వకపోయినప్పుడు మరి అసలు అది దేవుని పని అనేటువంటి సెన్స్ కూడా లేకుండా దాన్ని వదిలిపెట్టేస్తారు. అట్లాంటి విశ్వాసులు ఉన్నటువంటి దినాల్లో మరి ఈ యొక్క కనిపించినటువంటి లేకపోతే పబ్లిక్ అపియరెన్స్ లేనటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ప్రసిద్ధి చెందటం కన్నా కూడా విశ్వసనీయత కలిగి ఉండటం గొప్పది అని. ఫెయిత్ఫుల్నెస్ వితౌట్ ఫేమ్. ప్రసిద్ధి చెందటం అనేది ఒక పక్క అయితే నమ్మకంగా ఉండటం దేవునికి వేరొక పక్క. అసలు ఆ ప్రసిద్ధి చెందటం అనేది లేకుండా నమ్మకంగా ఉండటం కూడా మనం చేయొచ్చు అనే విషయాన్ని ఆయన జీవితం చెప్పకుండానే చెప్తుంది. మరి నిజమే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే బోధించాడు. దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రాధాన్యత అనేది అందరిలో కనబడటంలో లేదు, దాన్ని అలా కొలవరు. అసలు దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ప్రాధాన్యతలు మరి అందరికి కనిపించారా, ప్రసంగాలు చేశారా, లేకపోతే బహిరంగ ప్రార్థనలు చేశారా, సుదీర్ఘమైన ప్రార్థనలు చేశారా, లేకపోతే దానాలు ఇచ్చారా, దశంభాగాలు ఇచ్చారా, డబ్బు ఇచ్చారా, వీటన్నిటితో కొలవబడదు. యేసుక్రీస్తు ప్రభుని
నమ్మకంగా వెంబడించినప్పుడు భూమి మీద గుర్తింపు లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా పరలోకంలో దానికి తగినటువంటి కొలత ఉంటది. ఆ విషయం మనకి ఈ యొక్క భక్తుని జీవితం మనకి తెలుపుతా ఉంటది. అందుకనే మత్తయి సువార్త 20:26 గనుక మనం చూస్తే, మరి మీలో ఎవరైతే గొప్పవాడుగా ఉండగోరాడో వాళ్ళు సేవకునిగా, దాసునిగా ఉండాలి అని ప్రభువు చెప్పారు. మనం చాలా సార్లు గొప్పవారుగా ఉండగోరతాం. ఎట్లా ఉండగోరతామంటే, అంటే నేటి విశ్వాస సమాజం కూడా ఎలా ఉంది అనంటే, మనం సర్వీస్ లేకపోతే పరిచర్య చేయకుండానే గొప్పవారు అవ్వాలనుకుంటాం. పెత్తనం చేయడం ద్వారా గొప్పవారు అవ్వాలనుకుంటాం. లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు, లేకపోతే మనకిచ్చినటువంటి స్థానం, మనకిచ్చినటువంటి ఇతర విషయాలు బట్టి గొప్పవారు అవ్వాలనుకుంటాం. కానీ దేవుని యొక్క రూలే వేరు. ఆయన అంటాడు కదా, మరి నువ్వు గొప్పవాడు అవ్వాలంటే నువ్వు దాసుడిగా ఉండాలి అని అంటాడు. అస్సలు మనకి అసలు అరగనే అరగదు ఆ విషయం. కానీ ఇది చాలా నిజం. ఎందుకంటే భూమి మీద కొలిచే కొలతలు పరలోకంలో కొలవబడవు. ఎవరైతే మరుగయ్యుండి మరి సైలెంట్గా శబ్దం లేకుండా ప్రభువుని సేవిస్తా, ప్రభువుని ప్రేమిస్తా, మరి ప్రభు యొక్క పరిచర్లో పాల్పొందుతుంటా, గుర్తింపు లేకుండా మరి తమ జీవితాలని నమ్మకంగా దేవునికి సమర్పించుకొని విధేయత కొనసాగిపోతారో వాళ్ళకు ఉండేటువంటి రివార్డ్, బహుమానమే వేరు అనే విషయం భక్తుడైనటువంటి ఈ యాకోబు, చిన్న యాకోబు యొక్క జీవితం మనకి తెలియజేస్తా ఉంటది. మరి అంతేకాకుండా మరి అందరితో పాటు అంటే అసలు ఈయన్ని ఎప్పుడు పిలిచాడు, ఎలా పిలిచాడు అనేది కూడా దేవుని వాక్యంలో లేదు. మరి మనం అందరిని చూస్తాం. నిన్నటి కాలంలో మత్తయిని చూసామా మనం? నన్ను వెంబడించు అనే మాటతో పిలిచాడు ఆయన. అసలు కనీసం ఈ చిన్న యాకోబు యొక్క పిలుపుని కూడా రికార్డు చేయలేదు బైబిల్. మరి అంటే అసలు గుర్తింపు లేనటువంటి మనుషులుగా ఉన్నప్పటికీ కూడా మరి ఒక్క సత్యం మాత్రం ఉంది. ఎందుకంటే యాకోబు మరి ఎందుకు కొనబడ్డాడు, పిలువబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువుతో వ్యక్తిగతంగా మరి తన యొక్క శిష్య గణంలో చేర్చుకొనబడ్డాడు. లేకపోతే ఆయన 12లోకి వచ్చేవాడు కాదు, 12 మంది శిష్యులకు వచ్చేవాడు కాదు. మరి మనం 4 రిఫరెన్స్లు చూసాం. మత్తయిలో చూసాం, మార్కులో చూసాం, లోకాలో చూసాం. యోహాను శిష్యుల యొక్క పేర్లన్నీ రాసుకున్నాడు. ఈ 3 సువార్తల్లో శిష్యుల యొక్క పేర్లన్నీ కూడా రికార్డు చేయబడినాయి. తర్వాత మళ్ళీ మనం అపోస్తలుల కార్యాలు చూస్తాం. ఈ 4 రిఫరెన్స్లు కనుక మనం గమనిస్తే 4 రిఫరెన్స్లు ఆ లిస్ట్ ఆఫ్ డిసైపుల్స్ లో, అంటే శిష్యుల యొక్క పేర్ల పట్టికలో మరి ఈయన పేరు కనిపిస్తా ఉంటది. అంటే అర్థం ఏంటి అంటే ప్రభు ఈయన్ని మరి పరిచర్య కొరకు పిలిచాడు. అది దాన్ని నోట్ చేయబడలేదు, బైబిల్లో చెప్పబడలేదు. కానీ ఎలా పిలిచాడో, ఎక్కడున్నప్పుడు పిలిచాడో అది చెప్పబడలేదు. కానీ ప్రభు పిలిచాడు అనేది మాత్రం ఖచ్చితమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి విషయం. అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే దేవుడు దేనికి విలువిస్తున్నాడు అనంటే విధేయతకి విలువిస్తున్నాడు. చప్పట్లు కొట్టించుకోవటం కంటే విధేయత చాలా విలువైంది అనే విషయం ప్రభువు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాకుండా చిన్న యాకోబు యొక్క జీవితం కూడా మనకు తెలియజేస్తా ఉంది. సో చాలా సార్లు చప్పట్లు కొట్టించుకోవడానికి ఉత్సాహపడతా ఉంటాం. కానీ దానికన్నా కూడా విధేయత, దేవునికి విధేయత చూపించడం విలువైంది అనేది యాకోబు యొక్క, చిన్న యాకోబు యొక్క జీవితం మనకు తెలియజేస్తుంది. మరి అంతేకాకుండా మరి ప్రతి విశ్వాసి కూడా బోధించటానికి పిలువబడాల, లేకపోతే నాయకుడిగా ఉండటానికి పిలువబడాల. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ మనకు చిన్న యాకోబు గురించి ఏదైనా ఆయన బోధించాడా, నాయకత్వం వహించాడా, ఎక్కడైనా మరి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాడా అనే విషయాలు కూడా మనకు లేవు. కానీ ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా బోధించటానికి పిలువబడలేదు,
లేకపోతే ఒక నాయకుడిగా ఉండటానికి పిలువబడలేదు కానీ మరి మౌనంగా లేకపోతే సైలెంట్గా నిశ్శబ్దంగా విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడానికి మరి ఇంకా అంతకంటే బలమైనటువంటి విశ్వాసంలోకి మరి ఎదగడానికి మరి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి పిలువబడ్డాడు అనే సత్యము మరి మనకి ఈ చిన్న యాకోబు భక్తుడు నేర్పిస్తాడు, అది గుర్తు చేస్తాడు. అంటే మౌనంగా ఎక్కడ కనిపించకుండా ఉండేటువంటి నిశ్శబ్దంగా ఉండేటువంటి విశ్వాసము అది చాలా బలమైన విశ్వాసం అయి ఉండొచ్చు. మరి ఆ విషయాలు ఆయన యొక్క జీవితం మనకి తెలియజేస్తా ఉంటాయి. మరి అంటే ఎర్లీ చర్చ్లో ఏం జరిగింది అనేటువంటి గ్రంథస్థమైనటువంటి విషయాలను బట్టి చూస్తే కనుక ఈ చిన్న యాకోబు మరి గాస్పల్ సువార్తని మరి బోధించాడంట. ఎక్కడ బోధించాడు, ఏం బోధించాడు అనేది తెలియదు కానీ ఆయన సువార్తని తను చనిపోయే వరకు కూడా మరి మరి చాలా నమ్మకంగా సువార్త బోధించాడు. చివరికి మరి చరిత్ర ఏం చెప్తుంది అంటే ఈయన కూడా హతసాక్షి అయ్యాడు అనేటువంటి విషయం మరి చరిత్ర చెప్తా ఉంది. నిజమే, మనం ఆయన యొక్క విషయాలు ఏవి కూడా మనకి సరిగ్గా అథెంటికేటెడ్గా అధికారపూర్వకంగా తెలియజేయబడనప్పటికి కూడా మరి ఆయన జీవితం దేన్ని ప్రచురపరుస్తుంది అని అంటే గొప్ప సహనాన్ని, గొప్ప తగ్గింపుని. ఎక్కడ కూడా తను మరి శిష్యులతో పాటు కాకుండా, శిష్యుల కన్నా తక్కువ కాకుండా ఏమీ పనులు చేయలేదు. కానీ ఎక్కడ కూడా బయటికి ఎక్కడ కూడా హైలైట్ అవడానికి, బయటికి ఎక్కడ కూడా మరి ఎత్తి చూపించబడటానికి ఆయన ఒప్పుకున్నట్లుగా మనం ఎక్కడ కూడా చూడం. మరి అటువంటి గొప్ప వ్యక్తిత్వం అంటే దాగి ఉండడం అనేది అదేమీ చిన్న వ్యక్తిత్వం కాదండి. దాగి ఉండగలగడం అనేది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తిత్వానికి, ఆయన యొక్క విలువలకి తార్కాణం. సో చాలాసార్లు మనం ఎందుకు దాగి ఉండమంటే మనం బలహీనం కాబట్టి మనం ముందు రావాలనుకుంటాం, కనిపించాలనుకుంటాం, చప్పట్లు కొట్టించుకోవాలనుకుంటాం, పొగడబడాలనుకుంటాం, మనం చేసిన దాన్ని గుర్తించబడాలి అని అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి ఇంతలా దాగి ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి యొక్క మరి ఆ యొక్క ఏమంటారు వ్యక్తిత్వము ఎంత పటిష్టమైందో మనకు అర్థమవుతుంది. మరి ఈయన పాలస్తీనాలో కానీ ఐగుప్తులో కానీ బోధించాడు అని చరిత్ర చెప్తుంది. 62 ఏడీలో అంటే యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత 62వ సంవత్సరంలో ఆయన మరి హతసాక్షి అయ్యాడంట. మరి అది కూడా ఆ పొరుగు దేశాల్లో. నిజంగానే ఈ యొక్క హంబుల్ సర్వెంట్, విధేయత కలిగిన, తగ్గించబడిన, దీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుని మనం చూస్తే కనుక ఎన్ని విషయాలు మరి నేర్చుకుంటాము. ఇటువంటి వ్యక్తి నుంచొని ఆ బోధించినప్పుడు ఎంతమంది ప్రభు వైపు తిరిగి ఉంటారో. మరి అది ఆ నెంబర్లు మరి పేతురు బోధించినప్పుడు చేసిన నెంబర్లు రాయబడకపోదు. కానీ అంత దూరానికి వెళ్ళి, ఐగుప్తుకి వెళ్ళి, పాలస్తీనాకి వెళ్ళి ఆయన బోధించినప్పుడు ఎంతమంది మారి ఉంటారో. మరి నిజమే, ఆ రకంగా దాగి ఉండేటువంటి జీవితం మరి మనకి యాకోబు భక్తుడు, చిన్న యాకోబు భక్తుడు నేర్పిస్తాడు. నిజమే, దీన్ని మనం ప్రాక్టీస్ చేయగలమా? ఈ దిన సవాలు ఏంటి అంటే దాగి ఉండేటువంటి జీవితాన్ని మనం కోరుకుంటామా, మనం అభిలషిస్తామా, హృదయపూర్వకంగా కోరుకుంటామా? కొన్నిసార్లు మనం ఏం పని చేస్తామంటే ఇదిగో ఫలానా వాళ్ళు ఇలాగ ఉన్నారంట కాబట్టి నేను కూడా ఇలాగ ఉందాంలే, ఆయనలాగా గుర్తించబడదాంలే, చిన్న యాకోబులాగా నేను కూడా గుర్తించబడదాం. అమ్మో ఈవిడ చాలా దాగి ఉండే మనిషి అండి, చాలా హంబుల్ మనిషి అండి,
తగ్గించుకునే మనిషి, దీనత్వం ఉండే మనిషి అండి అని చెప్పించుకునేట్టుగా మనం దాగి ఉంటాం. అలా కాదు, హృదయపూర్వకంగా ప్రభువుని సేవించే విధానం, ప్రభువుని ప్రేమించే విధానం, ప్రభువుతో నడిచే విధానం, మరి ఆయన వెనకాల ఎక్కడ కూడా ఒక్క పర్సెంట్ కూడా కనపడకుండా ఆయన వెనకాల నడిచేటువంటి ఆ యొక్క జీవిత విధానం చూస్తే ఎంత గొప్పగా అనిపిస్తుందో. దానికి ఎంత స్ట్రెంగ్త్ కావాలో, మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ ఎంత బలం కావాలి. అందుకని ఆయన చూసినప్పుడు మనం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. మరి గుర్తింపబడకపోయినప్పటికీ, ఎవ్వరూ గుర్తించినప్పటికి కూడా నమ్మకంగా నిన్ను వెంబడించడానికి, నిన్ను సేవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. విధేయతకి విలువ ఇవ్వడానికి, అంటే విధేయతనే నేను నా ఫస్ట్ చాయిస్గా తీసుకోవడానికి, గుర్తింపుని కాకుండా విధేయతని నా ఫస్ట్ చాయిస్గా తీసుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇదంతా బలమైనటువంటి వ్యక్తిత్వం ఆయన జీవితంలో ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా ఈ ఈ యొక్క అప్లికేషన్ని మనం తీసుకోవాలి. కనపడకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని సేవించాలి. చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి. నిశ్శబ్దమైనటువంటి పిలుపులో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు బాహటంగా పిలవకపోవచ్చు, కానీ పిలిచాడు, అందుకనే 12 మందిలో చేరాడు. కాబట్టి మనం కూడా నిశ్శబ్దమైనటువంటి మనకి కలిగినటువంటి పిలుపులో నమ్మకంగా కొనసాగాలి. మరి చిన్న వాటిని నమ్మకంగా పనిచేయాలి. చిన్న వాటిలో అంటే ప్రపంచం అంతా గుర్తించకపోయినప్పటికి కూడా నీ చిన్న చిన్న పనులు, నీ చిన్న చిన్న చాలా మౌనంగా కనపడకుండా ప్రభువును వెంబడించిన జీవితాలని దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉంటాం. అందుకనే దేవుణ్ణి విశ్వసించాలి. ఆయన ప్రజలందరూ కూడా పక్కకు పెట్టేసిన వాళ్ళని తీసుకొని తన శిష్యగణంలో చేర్చుకొని మరి ఉన్నతమైనటువంటి పరలోకాన్ని కదా. ఈ 12 మంది శిష్యులుగా ఆయన చేసిన వాగ్దానం ఏంటి? పేతురు అన్నాడు, గబా గబా అనేసాడు. ఏమని? మేమన్నీ వదిలేసి వస్తాము. నేను నా వల వదిలేశాను, నా పడవ వదిలేశా, మా నాన్న వదిలేశా, మా ఇల్లును వదిలేశా, నాకు మా నాన్న రేపొద్దున ఆశీర్వాదం ఇవ్వడు. ఏంటి పరిస్థితి? నా పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు, ఏంటి సంగతి చెప్పు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూర్చొని. అంటే ఆయన అన్నాడు కదా, మీరు భూమి మీద ఏం వదిలేశారో వాటన్నిటికంటే ఎక్కువగా నాతో పాటు మీరు వస్తారు కదా, అప్పుడు మీరు అందరూ కూడా మరి నాతో పాటు 12 సింహాసనాల మీద కూర్చొని 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు, మీరు ఏమవుతారు అన్నాడు. చాలా సింపుల్ గా అన్నాడు. అందులో చిన్న యాకోబుకు కూడా ఒక సింహాసనం ఉంది. అంటే నువ్వు ఏళ్తావులే పేతురు, నా పక్కన కూర్చుని చెప్పాల ప్రభు. నీకు ఒక పెద్ద సీట్ ఇస్తాలే, ఓ బడబడ మాట్లాడుతున్నావు కదా, నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, నేను ఇస్తాలే నీకు ఒక పెద్ద సింహాసనం అని పేతురికి హామీ ఇవ్వాల ప్రభు. మీ 12 మంది కూడా 12 సింహాసనాల మీద కూర్చొని నాతో పాటు ఏళ్తారు 1000 ఏళ్ల పరిపాలన అని చెప్తాడు ఆయన. అందులో ఒక సింహాసనం చిన్న యాకోబుది కూడా. అంటే గబగబా మాట్లాడి ధైర్యంగా సేవ చేసి ఏ విధమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడో రైతులు, ఆయనకు వచ్చిన సింహాసనమే మౌనంగా వెంబడించి విలువలు కలిగి విశ్వాసాన్ని కలిగి ప్రభువును సేవించినటువంటి మరి ఫేమ్ కన్నా ఫెయిత్ఫుల్నెస్ గొప్పది అని భావించి మౌనంగా దాగి ఉండి ప్రభువుని ప్రేమించి ఆయన వెంబడించినటువంటి ఈ చిన్న యాకోబు కూడా అలాంటి సింహాసనాన్ని దేవుడు ఇచ్చాడు. అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి మరి కొంతమంది నీ దేవుడు బహిరంగంగా మాట్లాడటానికి, లేకపోతే కొంతమంది పేతురు లాంటి వారు ఉన్నప్పటికీ చిన్న యాకోబు లాంటి వారిని కూడా దేవుడు ఆ 12 మందిలో చేర్చుకున్నాడు. కాబట్టి దాగి ఉండటం, ప్రజలకు తెలవకపోవడం, మన గురించిన సమాచారమే లేకపోవడం, లేకపోతే మనం ఎవరో చాలా మందికి తెలియకపోవటం, మనం గుర్తించబడకపోవటం, మనం చేసిన పనిని కూడా గుర్తింపు లేకపోవటం, మనకే తప్పట్లు మోగకపోవటం, మనల్ని పొగడకపోవటం, ఇవన్నీ కూడా
మనకు తీసుకుని వచ్చేటువంటి కిరీటాలు అవన్నీ కూడా వాటికి పెద్దగా రియాక్ట్ అవ్వక్కర్లే మనం. ప్రభు నమ్మకంగా సైలెంట్గా ఆయన్ని మోసుకొని పోతే, లేకపోతే ఆయనకి సర్వీస్, ఆయనకి పరిచర్య చేసుకుంటా వెళ్తే, ఆయన మీద నమ్మకం ఉంచుకుంటా వెళ్తే ఈ విలువలు ఉన్నాయి చూసారా? ఇందాక చెప్పిన లిస్ట్ అంతా ఉన్నటువంటి వ్యక్తి బహు బలవంతుడైనటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి బలాన్ని మనం కూడా పొందుకోవడానికి దేవుడు మన అందరికీ కృప చూపించాలని ఆయన సన్నిధి దగ్గర మనం సమర్పించుకున్నాం. దేవుడు ఈ వాక్య భాగాల్ని మనందరి జీవితాల్లో ఆశీర్వించి అటువంటి గుణ లక్షణాలని మనకు అనుగ్రహించి దీవించి మనల్ని బలవంతులను చేయను గాక. దేవుడి వాక్య